ధ్రువసంధి చనిపోయిన తర్వాత చిన్న వయస్సులోనే సుదర్శనుడు తన తల్లి మనోరమతో అడవిలో శరణుపోయాడు. శత్రువు చేతిలో నాన్న, తాతలను కోల్పోయిన అతనికి భరద్వాజ మహర్షి ఆశ్రయంగా నిలిచాడు. ఆ ఆశ్రమంలోనే విద్యాభ్యాసం, ధైర్యం పొందిన సుదర్శనుడికి మహాదేవి కలలో దర్శనమిచ్చి అస్త్రవిద్య బోధించింది. కాశీరాజు కుమార్తె శశికళ అతనిని ప్రేమించి పిత తండ్రిని ఒప్పించి రహస్యంగా అతనితో పెళ్లి చేసుకుంది. శత్రువులు వీరి మార్గం అడ్డుకోవడానికి రాక్షసుల్లా ఎదురు వచ్చారు. కాని సుదర్శనుడు మహాదేవిని ధ్యానించి శక్తిని ఆహ్వానించాడు. జగదంబ స్వయంగా సింహం మీద ప్రత్యక్షమై శత్రువులను సంహరించింది. విజయవంతుడైన సుదర్శనుడు తన శత్రువు భార్య అయిన సవతి తల్లి లీలావతిని నీవు కూడా నాది అని ప్రేమతో ఆప్యాయపరిచాడు. ఆమె కన్నీటి మాటల్లో నువ్వే నా కొడుకు అనేది.